మన ముకుందాలో లాంగ్ హారాల పండుగ నవంబర్ 8 నుంచి 16 వరకు ఫ్లాట్ 9.99% VA తో వివరాలకు సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మరి సింహాసనం కోసం వచ్చినటువంటి భోజుడు తర్వాత ఏం చేశాడు, ఎక్కడికి వెళ్ళాడు, మెట్టు ఎక్కాడా ఎక్కలేదా, ఏం చేశాడు రమ్మగారు? ఎక్కాడు, ఎక్కుతాడు, ఎక్కుతూనే ఉంటాడు. ఆయన ట్రై చేస్తూనే ఉంటాడు, ప్రయత్నం చేయకుండా మానడు. తనకి తెలుసు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ సింహాసనం ఎక్కడానికి మంది మార్బలం అందరితోటి బాజా భజంత్రులతో వచ్చాడు భోజ మహారాజు. మెట్టెక్కాడు. మెట్టెక్కితే 6వ ప్రతిమ నవ్వింది చప్పట్లు కొడుతూ. నా సోదరిమణులందరూ నీకు ఎన్ని విషయాలు చెప్పారు. విక్రమార్కుడి సాహసము, తెలివి, తను అనుకున్నది సాధించడానికి అతను అవలంబించగలిగినన్ని విచిత్రమైన మార్గాలు నువ్వెప్పుడూ చేయలేవు. అయినా కూడా అతని సింహాసనం ఎక్కాలని ఆలోచిస్తున్నావు. రాజు ఎంత తెలివైన వాడు, సందర్భానుసారం ఆయన ఎట్లా ప్లాన్ చేయగలడు, ఎలాంటి ఏమంటారంటే విచిత్రమైన ఉపాయాలతోటి తనని తను కాపాడుకుంటాడో అసలు మానవ మాత్రలు ఊహించలేరు. అలాంటి వాడు విక్రమార్కుడు. ఓ కథ చెప్తాను విను అని చెప్పి 6వ మెట్టు మీదున్న ప్రతిమ కథ చెప్పడం మొదలుపెట్టింది. ఒకసారి ఇలాగే 6 నెలల ప్రజా జీవితం అయ్యాక 6 నెలలు ఉన్నాడు రాజ్యంలో తన భార్యలు ఉన్నారుగా ఆయనకి. ఇప్పటికి 2-3 తెచ్చాడు కదా, అందరితో హాయిగా కులాసాగా సంతోషంగా గడుపుతూ ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, 6 నెలలు అవ్వగానే భట్టితోటి కలిసి మళ్ళీ దేశాటనకి బయలుదేరాడు. కాళికాలయానికి వెళ్ళి గడకాళికకి నమస్కారాలు చేసుకుని మేము 6 నెలలు దేశాటన చేసి వస్తామని చెప్పి భట్టితో కలిసి ఒక అరణ్య మార్గం బట్టి వెళ్తున్నాడు. ఈ అరణ్య మార్గము వీళ్ళు వెళ్ళటము ఒక నగరానికి సమీపంలో ఉన్న ఒక అడవిలో ఆగారు. ఓ చెట్టు మీద ఎక్కి పడుకున్నారు భట్టి విక్రమార్కుడు ఇద్దరు. వీళ్ళు చెట్టు మీద ఉండగా వాళ్ళకి ఒక విచిత్రమైన విషయం కనపడింది. ఒక పెద్ద చెరువు ఉంది అక్కడ. నీళ్ళు అసలు పాల తరగల్లాగా కనపడుతున్నాయి, తెల్లగా స్వచ్ఛంగా ఉన్నాయి. బోళ్ళని తామర పువ్వులు, హంసలతోటి, హంసలంటే అదే బాతులు, నీటి బాతులు, కొంగలు, అక్కడక్కడ ఎగిరిపడుతున్న చేపలు, చిన్న పొన్న తాబేళ్ళు. ఎంత బాగుందో ఆ చెరువు. చుట్టూతా పెద్ద పెద్ద చెట్ల సమూహంతో ఉండి శుభ్రంగా ఉంది. అయితే ఈయన చెట్టు మీద నుంచి దిగే సమయానికి ఆయనకి ఏం కనపడింది, ఓ పెద్ద పల్లకి, బోళ్ళంతమంది ఆడవాళ్ళు వచ్చారు. అందరూ నీళ్లలో దిగారు. ఈ పల్లకీలోంచి ఒక మహాద్భుత సౌందర్య రాశిగా ఉన్న ఒక అమ్మాయి, నిడిపాటి కురులు, చక్కగా ఎంత పొడుగు జుట్టు, ఎంత చక్కగా ఉందో. రాజుగారి కళ్ళు, విక్రమార్కుడు కళ్ళు అంటుకుపోయినాయి ఆమె మీద. ఎంత బాగుందో ఆమె. చక్కగా నీళ్ళలో దిగారు, వాళ్ళంతా స్నానాలు చేశారు. ఈయనకి స్నాన దృశ్యాలు ఏం కనపడలేదు, కానీ చూస్తున్నాడు ఎవరో ఆడపిల్లలు వెళ్ళటం. ఈ బయటికి వచ్చేసరికి ఆయన చెట్టు దిగేసి అమ్మాయిని చూడడం కోసం. ఈ వస్తున్న అమ్మాయి ఈయన్ని చూసారు కదా, ఆవిడ కళ్ళు కూడా ఈయన మీద అతుక్కుపోయింది. ఆ అమ్మాయి కూడా ఈయన్ని చూసి వ్యామోహపడింది. అంటే కన్యలాగానే కనపడుతోంది వేషభూషాలు చూస్తుంటే. ఈ ఆడవాళ్ళంతా ఆమెతో ఉన్న చిలకత్తలు వెళ్దాం అంటుంటే ఈవిడ అటు ఇటు తిరిగి తాత్సారం చేస్తూ ఏం చేసింది, ఈవిడ చక్కగా జుట్టు అంది ఆర్పి మళ్ళీ కొత్తగా జడేశారు, సంపెంగ పువ్వులు అవి పెట్టారు. ఆ అమ్మాయి ఆ సంపెంగ పువ్వు చూసి ఇట్లా గుండెల మీద పెట్టుకుంది కాసేపు. తర్వాత దాన్ని పాదాల దగ్గర పెట్టింది. ఆ తర్వాత ఏం చేసింది, ఒక మట్టిని ఇట్లా దగ్గరికి లాగి దాని మీద అక్కడ ఏవో పెంకు ముక్కలు కనిపిస్తే పెంకుని బోర్లించి జుట్టు ఇట్లా దూవేరుగా ఆ జుట్టులోంచి ఇట్లా లాగి ఇంత జుట్టుని ఇట్లా జుట్టి ఆ పెంకు మీద పెట్టి ఆ విక్రమార్కుడి వైపు చూసి ఇలా వేలు చూపించి వెళ్ళిపోయింది. భట్టి మంచి నిద్రలో ఉన్నాడు. విక్రమార్కుడు గబగబా లేపేశాడు భట్టిని. లే ఇదేదో ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి నీకు చెప్పి, ఇప్పుడు ఒక సౌందర్యవతి అయిన అమ్మాయి ఇచ్చింది, ఎంతో బాగుంది, ఆమెతో వివాహం కావాలి నాకు అన్నాడు. భట్టి అన్నాడు, ఇట్లా దారిలో కనపడిన వాళ్ళందరినీ పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎట్లా, ఆమె ఏమిటో మనకు తెలీదు, కష్టం ప్రభు అన్నాడు. అదేమిటి అట్లా కాదు, ఆ యువతికి కూడా నా మీద వ్యామోహం కలిగింది, సైగలు చేసింది నాకు కొన్ని అనేసరికల్లా, అంటే మానవులే, దేవతలో రాక్షసులో ఏమిటో గంధర్వాంగంలో కారు, సైగలు ఎవరు చేస్తారు, మనుషులు. ఏం చేసిందంటే ఇదిగో ఇలా చేసింది చెప్పేసరికి బాగా ఆలోచించి మనం వింధ్యపాదానికి వెళ్ళాలి, అయితే ఈ నగరం పక్కనున్న నగరంలో ఉంటుంటుంది, ఈ అమ్మాయి పేరు ఆపీతస్థాని వక్షస్థలం మీద పెట్టుకుంది ఆ పువ్వుని, ఈ వక్షస్థలానికి సంబంధించిన పేరేదో ఈ అమ్మాయి పేరు అయిందా. వీళ్ళ ఇల్లు ఈవిడ ఈ జుట్టు తీసి పెట్టింది కదా, ఈ ఊళ్ళల్లో చాలా మందికి కుంతల శెట్టి అలాంటి పేర్లు ఉంటాయి. బహుశా ఈ అమ్మాయి కోమట్ల అమ్మాయి, ఆ శెట్టి గారి కూతురు.
వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందంటే దీని ఎదురుగుండా దేవాలయం ఎదురుగుండా లేదా ఈ అంగడి వీధులు ఉన్నాయి కదా, వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఇల్లు ఉంది వీళ్ళది. ఒక శెట్టిగారి అమ్మాయి. నువ్వు నాకు నచ్చావని చెప్తోంది నీకు. సరే చూద్దాం పదన్నాడు. భట్టికి అలాంటి తెలివి చాలా ఎక్కువ. అసలు జుట్టుకి దానికి ఎలా ముడేశారు రమ్మగారు? జుట్టుకి ఇప్పుడు ఇల్లు కదా, కింద మట్టిట్ట దగ్గరికి లాగిందంటే ఇల్లు అనమాట అది. ఓకే. దాని మీద పెంకు పెట్టింది, అంటే కరెక్ట్ గా అది హౌస్. దాని మీద జుట్టు పెట్టింది. వీళ్ళ ఇంట్లో ఉంటాను నేను. ఈ జుట్టుని ఏమంటారు? కుంతలం అంటారు సంస్కృతంలో. ఓకే. జుట్టుని కొంతలో కురులు కుంతలములు అలా అంటారు. ఈ కుంతలం అనే పేరున్న వాడెవడో అయ్యి ఉంటాడు. ఓహో. కురుల శెట్టి అనే పేరు ఉండదు, కుంతల శెట్టి పేరుండే అవకాశం ఉంది. శభాష్. కాబట్టి ఇలా అయ్యి ఉంటుంది. వీళ్ళు చూద్దామని ఏం చేశారు, ఇద్దరు భేతాళుడికి తమ వస్త్రాలు సామాన్లు అప్పచెప్పారు. భేతాళుడు అదృశ్య రూపంలో వీళ్ళ వెనకాలే ఉంటాడుగా. వస్త్రాలు శెట్టిగారి వేషం వేసుకున్నారు. ఇద్దరు వ్యాపారస్తుల వేషం వేసుకున్నారు. వేసుకుని ఈ అంగడి వీధిలోకి వచ్చారు. అంగడి వీధికి ఎదురుగుండానే వీళ్ళిల్లు, ఈ కుంతల శెట్టిగారి ఇల్లు. ఈ శెట్టిగారిని పేరు కనుక్కుని ఈయనకి ఎవరున్నారు ఏమిటంటే, ఈయన ఒక మహాద్భుత సౌందర్య రాసైన పుత్రికారత్నం ఉంది, అది తెలుసుకున్నారు. సో ఇది అమ్మాయి అయి ఉండాలి. ఆయన దగ్గరికి వెళ్ళారు, కుంతల శెట్టి గారి దగ్గరికి వెళ్ళి, మేము వ్యాపారస్తులమండి, మరి ఈ ఊర్లో వ్యాపారం చేయడానికి కొంతమంది సమూహంతో కలిసి వచ్చాము, మా కుటుంబ సభ్యులు స్నేహితులు అంతా కలిసి వచ్చాము. మేము అడవిలో ఒక చెట్టు కింద వాళ్ళందరినీ అడ్డుపెట్టి నీళ్లు తేవటానికి వెళ్ళాము. మేము తిరిగి వచ్చేసరికి వాళ్ళేమో వెళ్ళిపోయారు, ఎటు వెళ్ళిపోయారో తెలియలేదు. అక్కడంతా కనుక్కుంటే కుంతల శెట్టి గారిని మహానుభావులు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా సహాయం చేస్తాడు. శెట్టి వంశానికి చెందిన వాళ్ళు ఎవరైనా వ్యాపారస్తులు ఇబ్బందుల్లో ఉంటే ఆయన సహాయం చేస్తాడని తెలుసుకుని మేము మీ దగ్గరకు వచ్చామండి అన్నారు. అనేసరికల్లా ఆయన ఇదిగా అలా మర్యాదగా మాట్లాడి, ఏముంది నాయన, మన చేతిలో పని, మన జాతిలో ఒక జాతివాడు స్వజాతికి ఎంతో కొంత సహాయం చేయాలి కదా, మీరు మా ఇంట్లో ఉండండి, మీ వాళ్ళని వెతుక్కుందరు కానీ ఏదైనా వలసిన వ్యాపారం కూడా చేసుకుందరు కానీ అవకాశం ఉంటే అది కూడా చేయిస్తాను అని చెప్పి తమ ఇంటికి ఎదురుగుండానే ఈ అంగడి వీధి ఉందా, దాని ఎదురుగుండానే వాళ్ళ ఇల్లు, అందులోకి పంపించాడు. పంపించి మీరు వెళ్ళండి ఉండండి అన్నాడు. అయితే వీళ్ళు ఏమన్నారు, ప్రస్తుతం మాకు వంట చేసుకోవడానికి ఏదైనా దినుసులు ఇప్పించండి, భోజనం చేశాక అప్పుడు ఆలోచిస్తామన్నారు. అనేసరికి పనివాడిని కేకేసి, ఒరే అమ్మాయి దగ్గరికి వెళ్ళి మరి వీళ్ళకి పప్పులు ఉప్పులు కావాల్సిన సామాన్లు ఇప్పించు. లోపలికి వెళ్ళారు. ఆ ఇంట్లోకి వెళ్ళేసరికల్లా అమ్మాయి లోపల గజ్జలు చప్పుడు అవి వినపడుతున్నాయి. పనివాడు కేకేశాడు, అమ్మాయి గారు రండి, వీళ్ళెవరో నాన్నగారు ఎవరినో పంపించారంటే బయటకు వచ్చింది. చూస్తే ఈ అమ్మాయి సెటివేషన్లో ఉన్నవాడిని ముందు గుర్తుపట్ల. ఏమిటి అన్నది. ఏమిటి అనగానే మీ కుంతల శెట్టి గారి కూతురు అంటే, అవును నా పేరు ఆపీతస్తని, ఆ పిల్ల పేరు. అందుకే ఆ అమ్మాయి వక్షస్థలం మీద పెట్టుకుంది ఆ పువ్వుని, తన పేరు తెలియజేసింది. ఇప్పుడు అదే తెలిసింది. అయితే ఏమంది, ఏం కావాలి ఏమిటంటే పప్పులు ఉప్పులు అన్నీ ఇవ్వండి అనగానే, సరే ఈ అమ్మాయి సామాన్లు పట్టుకొచ్చే లోపల భేతాళుడు ఉంటాడు విక్రమార్కుడితో పాటు. ఇతను ఒక్కసారి తన ముఖాన్ని ఆ చెరువు దగ్గర చూసిన ముఖాన్ని చూపించాడు. చూపించేసరికి ఆవిడ సంతోషంతో, తన కోసమే వచ్చేసాడు వీడు. అక్కడ చూసిన యువకుడు తన కోసమే తన ఇంటికి వచ్చి తన తండ్రికి ఏదో మోసకారి మాటలు చెప్పి లోపలికి వచ్చాడు. ఆమె సంతోషం పట్టలేక పప్పులు ఉప్పులు అన్నీ తీసుకొచ్చి ఆ ఎదురుగుండా పెట్టి చేతిని అలా అని చూపించింది. ఇట్లా చూపించి ఆ పప్పుల్లో ఒక చెరుకు గడని పెట్టింది, విరిచి ఇట్లా విరక్కొట్టి అందులో పెట్టింది. పెట్టేసరికల్లా ఈయనకు అర్థం కాల. విక్రమార్కుడు ఏదో చెప్తోంది, భట్టికి చెప్పాడు. చెయ్యేమో అవతల చూపిస్తోంది, అవతల సందుని చూపిస్తోంది. ఒక దీన్ని పెట్టింది చెరుకు గడని, మళ్ళీ అందులో ఏంటంటే ఇట్లా విరిచింది. అందులోంచి చెరుకు రసం ఒక్క చుక్క బయటకు వస్తుంది కదా, పళక్కమని రసం ఫుల్గా ఉన్న వాటిని విరిస్తే ఏమవుతుంది, చిన్న తడి వస్తుంది. ఆ తడిని ఏమో పప్పుల్లో పెట్టింది, సామాన్లలో బియ్యంలో. అయితే ఇతనేమన్నాడు, వంట చేసుకుని తినండి, ఎవరో అవతల సందులో ఈ చెరుకు గడకి సంబంధించిన పేరున్న స్నేహితురాలు ఉంది, అక్కడ ఉండమని చెప్తోంది మన అని చెప్పి ఈ సామాన్లు పట్టించుకుని వెనకాల సందులో ఇక్షు పేరున్న అమ్మాయి ఉందా అని వెతికారు. ఇక్షు చెరుకు గడని సంస్కృతంలో ఇక్షు అంటారు. అటు ఇటు చూస్తే అక్కడ మధుర ఇక్షు అని ఒక అమ్మాయి ఉంది. ఈ మధుర ఇక్షు ఎవరు, ఈయన ఈ మన కుంతల శెట్టి గారి కూతురికి చెలికత్తె. ఆ అమ్మాయి దేవాలయాలకు వెళ్ళాలంటే ఈ పిల్ల వస్తుంది. ఆ మధుర ఇక్షు ఇంట్లోకి వెళ్ళిపోయారు. వెళ్తే ఆ అమ్మాయితో కొంతమంది పిల్లలు వచ్చారు, ఆడపిల్లల స్నానానికి, అందులో ఈ మధుర ఇక్షు కూడా ఉంది. ఆ అమ్మాయి ఇతన్ని గుర్తుపట్టేసింది. ఓహో ఈయన వచ్చాడు సమయానికి అనుకుని లోపల తీసుకుపోయింది. చక్కగా ఉన్నాడు.
అప్పుడు కనుక్కున్నారు ఏమిటి ఈ అమ్మాయి సంగతి అంటే, అప్పుడు ఆ మధుర యక్షు చెప్పింది, కుంతల శెట్టికి లేక లేక కలిగిన కూతురు, ఈమెమో సౌందర్య రాశి, మంచి సంబంధం వచ్చి పెళ్లి చేశారు. ఓకే. కానీ ఆ అల్లుడు దేశాంతరం వెళ్ళి తిరిగి రాల, వ్యాపారాల మీద వెళ్తారు వాళ్ళు. అయితే ఈ అమ్మాయి ఆ భర్త కోసం అని పాతివ్రత్యాన్ని పాటిస్తూ వేరే మగవాళ్ళ ఎవరితోటి స్నేహం కలపలేదు ఇప్పటిదాకా. నాబోటి వాళ్ళు నేను ఎవరినైనా స్నేహం చేయించేదాన్ని, కానీ ఇప్పటిదాకా ఎప్పుడు ఆమె ఆ పని చేయలేదు. ఆమె కన్యగానే ఉంది. నిన్ను చూసి వ్యామోహపడింది, అందుకే నిన్ను రమ్మన్నది చెప్పేసరికి కల్లా సరే వీళ్ళు ఏమనుకున్నారు, బాగుందిగా ఐడియా. ఇప్పుడు ఆ అమ్మాయితో పాటు ఉండాలి ఈయన వెళ్ళి. దానికి ఏం చేశారు, మళ్ళీ వేషాలు మార్చుకున్నారు. ఇందాక చూసిన భట్టి వేరు, ఇప్పుడు చూసే భట్టి వేరు. వీళ్ళకి భేతాలు ఉండటం వల్ల మార్చుకున్నారు. విక్రమార్కుడు మళ్ళీ విక్రమాంబగా మారిపోయాడు, లేడీగా. చెల్లెలు అన్నయ్య ఇద్దరు కలిసి వెళ్ళి మళ్ళీ కుంతల శెట్టి గారు ఇంటికి వెళ్ళారు. అయ్యా నమస్కారం అండి, నా పేరు ఏదో ఫలానా శెట్టి, నరసా శెట్టి. ఈ పిల్ల నా చెల్లెలైన విక్రమాంబ, చిన్నప్పుడే పెళ్లి చేశామండి. వ్యక్తురాలు అయిపోయిన పిల్ల నా భర్త నాకు కావాలి అని గొడవ పెడుతోందండి. అతన్ని వెతకడానికి బయలుదేరాను. చాలా ఊళ్ళు వెంబడి పెట్టుకునే తిరిగా. ఇంకా ఎన్నాళ్ళు ఈ వయసు వచ్చిన పిల్లని వెంట పెట్టుకు తిరుగుతా, పిల్లేమో అందగత్తి అయిపోయింది. అందుకని కొద్ది రోజులు మీ సహాయం కావాలండి, మా పిల్లని మీ ఇంట్లో ఉంచుకోండి, మా చెల్లెల్ని. నేను వెళ్ళి ఈ అవతల ద్వీపాలలో ఎక్కడో ఉన్నాడని ఒక వార్త ఉంది, నేను పోయి మా అల్లుడిని, మా బావమరిదిని వెతికి తీసుకొస్తాను అనేసరికల్లా ఆయన అన్నాడు, కుంతల శెట్టి, అయ్యో నాయన మా పరిస్థితి కూడా ఇదే. మా పిల్ల అల్లుడు కూడా దేశాంతరం వెళ్ళి రాలేదు. మా పిల్ల అయితే నా మొగుడు నాకు తెచ్చి అని గోల పెట్టట్లా, అలాగే ఏదో భర్త గల బ్రహ్మచర్యాన్ని అనుభవిస్తూ ఇంట్లోనే ఉంది. ఏం పర్వాలేదు నాయన, మా పిల్లకి మీ పిల్ల తోడు ఉంటుంది, నేను ఉంచుకుంటానులే అని చెప్పేసి కూతుర్ని కేకేసి, ఏ విక్రమాంబ ఈ అమ్మాయి పేరు, మన ఇంట్లో ఉంటుంది, నువ్వు సొంత చెల్లెలాగా చూసుకోవాలి ఈ పిల్లనని ఆ అమ్మాయికి, ఆ ఆపీతస్థానికి దీన్ని అప్పచెప్పారు, ఈ విక్రమాంబని అప్పచెప్పారు. భట్టి గారు జామ్ అని వెళ్ళిపోయాడు. అలా కావాల్సిందేంటి, ఈ విక్రమార్కుడిని అమ్మాయితో ఉంచటం అంతే. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. బాగా ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నారు. నీ ఆపీతస్థానం ఏమిటి, నీ పేరు బాగుండలేదు, అమరావతి అని పెట్టుకుంటాను, ఎంత బాగుందో అమరావతి అంటే. నిన్ను చూస్తేనే స్వర్గం దిగొచ్చినంత అందంగా ఉన్నావు, దేవకన్యల్లే, కాబట్టి నీ పేరు అమరావతి, నన్ను నువ్వు విక్రమ అని పిలవచ్చు అని చెప్పింది. విక్రమ అమరావతి, విక్రమ అని పిలుచుకుంటూ సంతోషంగా 4-5 రోజులు ఉన్నారు. ఓ 3-4 రోజుల తర్వాత ఏమైంది, నాకు నిద్ర పట్టట్లేదు అని పదే పదే ఈ విక్రమాంబ చెప్తుంటే, నా పక్క మెత్తగా ఉంటుంది, నువ్వు నాతో పాటు పడుకుందువు కానీ రమ్మని తన మంచం మీద పడుకోబెట్టుకోవడానికి తీసుకుపోయి, ఈ నిద్రలో ఉన్న అమరావతి పక్కకి తిరిగి తన పక్కనున్న ఈ విక్రమాంబ మీద కాలు చెయ్యి వేసేసరికి ఆమెకు తెలిసింది తన పక్కన పడుకున్నది స్త్రీ కాదు, పురుషుడు. ఆమె దీపం తెచ్చి చూసి తెలుసుకుంది, తన చెరువు దగ్గర చూసిన వాడే ఇతను. ఇక తండ్రికి తెలియకుండా వీళ్ళిద్దరూ కలిసి హాయిగా ఉండేవాడు, ఇంట్లోనే ఉన్నారు. రోజులు ఇట్లా గడుస్తున్నాయి. ఎలా విక్రమార్కుడు ఈ అమరావతి అని పిలువబడుతున్న ఆపీనస్థానిని పెళ్లి చేసుకున్నాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.